ఎమోషన్స్ ఉండడం సహజమేనండి. మనం జీవులం కాబట్టి, మనలో జీవం ప్రాణం ఉంది కాబట్టి మనోభావాలు ఉండాలి. కానీ ఆ ఎమోషన్స్ హద్దు దాటితే, మనోభావాలు మితిమీరితే మనలో ఉన్నటువంటి లాజిక్, ఆ విచక్షణ జ్ఞానం పోతుందండి. ఎమోషన్స్ ఉండడం తప్పు కాదు, ఎమోషనల్ అయిపోవడం తప్పు. సెంటిమెంట్స్ ఉండడం తప్పు కాదు, మరీ సెంటిమెంటల్ గా ఉండడం తప్పండి. అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామంలో మరీ సెంటిమెంటల్ అయిపోయాడు, ఎమోషనల్ అయిపోయాడు. అంటే వీళ్ళు నా కుటుంబ సభ్యులు, ఎంత ధర్మం చేసినా కూడా వాళ్ళని నేను ఎలా చంపుతానన్నాడు. అందుకే చంపాలి, వాళ్ళు అధర్మం చేశారు కాబట్టి నీ కుటుంబ సభ్యులైనా కూడా, నీ పెద్దవాళ్ళైనా, తండ్రి అయినా, తాత అయినా, అన్న అయినా, తమ్ముడైనా అధర్మం చేశారు కాబట్టి వాళ్ళని చంపాలి, నువ్వు వాళ్ళతో యుద్ధం చెయ్యాలి అంటే అర్జునుడు లాజికల్ గా ఆలోచించలేకపోయాడు, మరి ఎమోషనల్ అయిపోయాడు. కాబట్టి మనం మరీ భావోద్వేగాలకి లోనైపోతే అది మనలో ఉన్నటువంటి విచక్షణ జ్ఞానాన్ని చంపేస్తుందండి. మనలో ఎమోషన్స్ ఉండాలి, లాజిక్ ఉండాలి, ఆ రెండు బ్యాలెన్స్ ఉండాలి. అప్పుడే మనం ఈ జీవనాన్ని మనం సరిగ్గా జీవించగలుగుతాం.